అయిలరా, ప్రతి తల్లి ప్రతి తండ్రి వారు ఎన్ని త్యాగాలైనా చేయనిగాక ఆ త్యాగాలు చేసి నంబర్ 1 మంచి తల్లిదండ్రులు పిల్లలకు చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నంబర్ 2 ఎకానమీ. నంబర్ 3 ఎటర్నల్ ఫుడ్. ఈ 3 ఈవులు ప్రతి తల్లి ప్రతి తండ్రి తన పిల్లలకి ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. పోషణ చెప్పండి ఇంకోసారి. ప్రొవిజన్. ఏం పోషించాలి? నంబర్ 1 మనం ఇవ్వాల్సిన ప్రొవిజన్ ఏంటో తెలుసా? నీ కడుపున పుట్టిన ఆ ధన్యకరమైన స్థితిని బట్టి నీ పిల్లలకు ఒక మంచి చదువు, చక్కటి ఎడ్యుకేషన్. ఎందుకో తెలుసా? బలం గొప్పదా జ్ఞానం గొప్పదా? అంబేద్కర్ని భారత రాజ్యాంగ నిర్మాతగా నిలవబెట్టింది జ్ఞానం, ఎడ్యుకేషన్. అబ్దుల్ కలాంని భారతదేశానికి రాష్ట్రపతిగా నిలవబెట్టింది, మతిమరుపోడు అని పేరుగాంచిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ని ప్రపంచ మేధావిగా నిలవబెట్టింది జ్ఞానం, ఎడ్యుకేషన్. ఓ తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యత, నువ్వు బాధ్యత కలిగిన తల్లివైతే పిల్లలు స్కూల్ నుంచి రావటంతో నాన్న ప్రోగ్రెస్ కార్డు చూయించు, నాన్న ప్రోగ్రెస్ కార్డు చూయించు, నాన్న ఈరోజు ఏం సబ్జెక్ట్ చెప్పారు, కూర్చో చదువుకో నాన్న. నీకు లెక్కలు రావా, నేను నేర్పుతా కూర్చో. నీకు ఇంగ్లీష్ రాదా, నేను నేర్పుతా కూర్చో. లేదు నీకు చదువు రాదా, పిల్లలకి ఎక్కడో హోమ్ ట్యూషన్కి వెళ్ళేటట్లుగా పిల్లల చదువు విషయంలో ప్రతి తల్లి తండ్రి బాధ్యతగా ఉండాలి. ఓ మాట, నన్ను ఒక తండ్రి కన్నాడు, నన్ను ఒక తల్లి కంది. ఆమె ఏ మాట చూస్తున్నారు? అన్నయ్య మీకు అమ్మా నాన్న ఉన్నారా? నేనేమన్నా పైనుంచి ఊడిపడ్డాను అనుకున్నారా? నేనేమన్నా దేవదూతల సంతానం అనుకున్నారేంటి? నా తండ్రి మా కుటుంబీకులకు, నా తోబుట్టువులకు ఆస్తి ఇవ్వకపోయినా రెండింటినిచ్చాడు. ఆస్తి ఇవ్వకపోయినా ఆస్తి కంటే శ్రేష్ఠుడు క్రీస్తునిచ్చాడు. క్రీస్తు తర్వాత మాకేమిచ్చాడో తెలుసా? ఆయన చిన్న ఉద్యోగంలోనే మా అందరినీ గొప్ప చదువులు చదివించాడు. పల్లెటూరులో మా గ్రామంలోనే ఇంజనీరింగ్ చదువుకున్న మొట్టమొదటి వ్యక్తిని. ఇంకో తమ్ముడు ఐటీఐ చేశాడు, మంచి కష్టజీవి. ఇంకో తమ్ముడు ఎంటెక్ చేసి ఇప్పుడు కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చి ఎంఏ బీఈడీ చేసింది. నాకంటే పెద్ద ఆయన ఆ రోజుల్లో బీకామ్ చదివాడు. ఏది 85 ఆ ప్రాంతంలో. ఆ పేద తండ్రి తాను కష్టపడే ప్రతి రూపాయి నాన్న చదువుకుంట్రా ఎప్పుడు అంటూ ఉండేవాడు. నేను చీపురి కట్టతో హాస్టల్లో ఊడుస్తూ పనిచేస్తున్నానే, ఇదే హాస్టల్కి మీరు గెజిటెడ్ ఆఫీసర్లుగా రావాలి. ఒకటి క్రీస్తునిచ్చాడు, రెండవది చక్కటి చదువునిచ్చాడు. ఎప్పుడు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండేవాడు. నేను 6వ తరగతి 7వ తరగతి చదివే రోజుల్లో అప్పట్లో ఈ దసరా సెలవులప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరిగేవి. ఎగ్జామ్స్ రాసాము, సెలవులు వచ్చాయి, తర్వాత స్కూల్కి వెళ్ళాము, ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు. అందరూ హాస్టల్ పిల్లలు అన్నయ్య మా ప్రోగ్రెస్ కార్డు అన్నయ్య ఇన్ని మార్కులు వచ్చినాయి అందరూ చూపిస్తూ ఉంటే నేను చూపించలే. హాస్టల్ పిల్లలు అందరూ చూపిస్తూ ఉంటే నాకు సమాధానం చెప్పండి, తండ్రి మనసు ఎవరి మీద కొట్టుకుంటుంది? తన పిల్లల మీదే కదా. హాస్టల్ పిల్లలను పిల్లలుగా ఎంచుకున్న ఆ రక్తబంధం వేరు కదా. వీడు ఇంకా తీసుకురాలేదే చూస్తూ ఉన్నాడు. 2 రోజుల పాటు చూశాడు. ఆ 2 రోజులు ఆయన కనపడకుండా ఆయన అక్కడున్నాడంటే గోడసాటు నీటి పోయ్యా. 3వ రోజు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారా? ఇచ్చారు నాన్న. ఎక్కడ పెట్టావు? బీరువాలో పెట్టాను, టంగు పెట్టిలో. బీరువా అంటే అదేదో అనుకునేరు కాక, గవర్నమెంట్ హాస్టల్లో ఉంటుంది కదా, టంగుపెట్టిలో పెట్టా నాన్న. అది పెట్టిలో పెట్టడానికా నాకు చూపించడానికా? నువ్వు కనపడలేదులే నాన్న అన్న. నేను కనపడలేదు, నాకు కనపడకుండా ఏమంటే అదే తాతకు దగ్గులు నేర్పటం అంటే అదే. తీసుకురా అన్నాడు. ప్రోగ్రెస్ కార్డు చూశాడు. 40, 45, 50, 33, 32, 60.
ఏంట్రా 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు అన్నాడు. అవునా నాన్న, ఈ ప్రోగ్రెస్ కార్డు మరలా భద్రంగా టంగు పెట్టిలో పెట్టిరా నాన్న అన్నాడు. పోయి పెట్టా, వచ్చా. రావటంతో తలుపేసాడు, గడేసాడు. అన్నం వండటానికి హాస్టల్లో అన్నం వండటానికి ఇంతలా కర్ర, ఇంత పొడుగు తెడ్డు అంటారు కదా, అది తెడ్డు కాదు. పల్లెటూరులో తెడ్డు అంటారు కదా, తెడ్డులాగే ఉంటుంది. ఇంతలావు ఇంత పొడుగు ఆ కర్ర తీసి గడేసాడు. అసలు చివరికి పద అన్నాడు. కర్ర తీయటంతో అర్థమైపోయింది, వదకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా. హాస్టల్ మూలకు బయలుదేరా. ఒక కొట్టుడు కొట్టాడండి. నిక్కరు కదా ఆ రోజు, అప్పట్లో నిక్కరు కదా. ఒళ్ళంతా వాతలో కొట్టి 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 ఇంకొకసారి ఈ మార్కులు వచ్చాయా నా చేతిలో చచ్చిపోతావు. ఎందుకురా మా నూరు వదిలిపెట్టి ఊరుగా నూరు వచ్చి ఎందుకురా నేను ఇక్కడ కష్టపడుతుంది, హాస్టల్లో ఎందుకురా నేను వంట చేస్తుంది, చీపిరి కట్టబట్టుకొని హాస్టల్ ఎందుకు ఊడుస్తున్నాను రా, కొంచెం పరువుగా బ్రతికిన నేను ఇలాంటి ఉద్యోగం చేయటానికి నేను త్యాగం చేసుకొని మీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని. కొట్టాడు. అయిపోయింది. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళా. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చా. కనపడటంతో అన్నాడు, రేయ్ సాయంత్రం ఇంటికి రా అన్నాడు. రాత్రికి సాయంత్రం 7 ఆ ప్రాంతంలో ఇంటికి రా అన్నాడు. నేను మనసులో ఏమనుకున్నాను తెలుసా, సాయంత్రం ఇంటికి రమ్మన్నాడంటే 2nd క్వార్టర్ స్టార్ట్ అయ్యింది. అదే వంతుల వారి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కదా, 2వ క్వార్టర్ స్టార్ట్ అయ్యిద్దని మనసులో అనుకుంటున్నా. ఇంటికి వెళ్తే కొడతాడు. ఆయన చేత చెతగొట్టించుకునే కంటే ఎటో కట్టు పోతే పోయిద్దిగా. పోవాలంటే ఎక్కడికి పోవాలా, డబ్బులు లేవు. ఈరోజు ఉన్నట్లుగా ఫోన్ సౌకర్యం, వెహికల్ సౌకర్యం లేదు కదా. ఎటు పోవాలా, కానీ ఒకటి ఎటో కట్టు పోవాలా. ఎటు పోలేక సాయంత్రం 7 ఆ ప్రాంతంలో ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళా. కొడతాడు, మళ్ళా కొడతాడు, మరలా కొడతాడు. హిట్లర్ ఎవరో కాదు, ప్రపంచంలో హిట్లర్ ఎవరైనా ఉన్నాడంటే మా నాన్న. హిట్లర్ చచ్చిపోయాడు కానీ ఆడ ఆత్మ మాత్రం మా నాన్న మీదకి దిగింది. ఎన్ని తిట్టుకున్నానో అని తిట్టుకున్నా. అయితే ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వాతావరణం కాస్త వేరుగా ఉంది. ఇంటి లోపటి నుంచి గుమగుమలు, ఆ వాసన ఎప్పటికీ నాకు జ్ఞాపకం. నాకు ఇష్టమైన మటన్ ఏదో ఆ రోజుల్లో, ఇప్పుడు కాదండి, ఆ రోజుల్లో మన పల్లెటూళ్ళలో బాగా ఇష్టపడే ఆ మటన్ తీసుకొచ్చి వండుతున్నట్టున్నారు. అరే ఇంట్లో మటన్ వాసన వస్తుంది, నన్నేమో రమ్మన్నాడు అంటే మా నాన్న ఫుల్గా తిని ఆ బలంతో 2వ క్వార్టర్ స్టార్ట్ చేస్తాడేమో అనుకున్నా. మొత్తానికి మా అమ్మ దగ్గరికి వెళ్ళే, అమ్మ డాడీ ఎందుకు పిలిచాడమ్మా, నన్ను ఎందుకు పిలిచాడమ్మా అన్న. మా అమ్మ తక్కువదా, ఏముందో తెలుసా, ఏమో నాకేం తెలుసయ్యా, మీ తండ్రి కొడుకులకే తెలిసి ఇదంతా. ఓరే రాయన, నేను మా అమ్మని చూసి అనుకున్నా, మా అయ్యకి తగ్గదానివే నువ్వు కూడా అనండి, దొందే అనుకున్నా. మా ఇజమా భోజనం పెట్టు అన్నారు. ఓ ప్లేట్ పెట్టింది, ఇంకో ప్లేట్ కూడా పెట్టు అన్నాడు. ఎవరికయ్యా అంది. ఎవరికంటావేంటి, అడికే రానా అన్నాడు. కూర్చోబెట్టాడు. అమ్మ భోజనం పెట్టింది, మటన్ కర్రీ వేసింది. ముద్ద తినబోయే ముందు ఆయన ముద్ద కలిపి నోట్లో పెడతా, రే మధ్యాహ్నం ఎందుకు కొట్టానో తెలుసా, నీ మీద కోపంతో కాదురా, నా కడుపును పుట్టిన బిడ్డవే, నీ తల్లి గర్భాన్ని చీల్చుకొని బయటకు వచ్చిన బిడ్డవే. మా ఆశ ఏదైనా ఉందంటే మీరే కదరా. మిమ్మల్ని కొట్టింది కోపంతో కాదురా, మీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని. ప్రతి దెబ్బ వెనుక, శిక్ష వెనుక క్రమశిక్షణ దాగి ఉంది, కానీ శిక్ష వెనుక కోపం లేదు. మీరు ప్రయోజకులు కావాలని కొట్టిందిరా అని అన్నం పెట్టి గుండెల మీద పెట్టుకుంటే నాకు ఎట్లా అనిపించిందో తెలుసా. దేవుడు ఎవరో కాదు, మా నాన్నే నాకు దేవుడు. దేవుడు ఎవరో కాదు, ఆ దైవికమైన గుణం మా నాన్నలోనే ఉందని చెప్పమంటారా. 6వ తరగతి నుండి టిల్ డేట్, అప్ టు మై లాస్ట్ బ్రెత్, నా హీరో, నా రోల్ మోడల్. ఆ పేరు గుర్తొస్తే, ఆయన జ్ఞాపకం నా కళ్ళ ముందు మెదిలాడితే నా కళ్ళ వెంబట నీళ్లు రాని రోజు ఒక్కటి కూడా టిల్ డేట్, ఈ రోజుకు కూడా నా హీరో.
మై మాస్టర్ పీస్. భక్తిలో బ్రతికితే ఆయనలాగా బ్రతకాలనుకుంటా. జీవించిన కొద్ది రోజులు ఆయనలాగా జీవించాలనుకుంటా. మై మాస్టర్ పీస్. నేనేదో డాంబికంగా చెప్పట్లా. నా చేతులెత్తి నీ కొడుకుగా మీ ఇంటి అన్నగా చెప్తున్నా. నీ గర్భాన పుట్టిన నీ పిల్లలు నిన్ను గూర్చి ఇదే మాట అందురుగాక, ఇదే మాట అందురుగాక. ఎవరిని పెట్టారో ఒకవేళ మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో, మా తండ్రి అలా బ్రతకలేదే, మా తల్లి అలా బ్రతకలేదే, వాళ్ళ తరం అయిపోయింది, నీవెందుకు అలా బ్రతకూడదు? వాళ్ళ తరం అయిపోయింది, నీవు అలా ఎందుకు జీవించకూడదు? అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.